నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం పప్పు మామిడికాయ ఎలా తయారు చేద్దాం చూద్దామండి. ముందుగా కావాల్సిన ఐటెం చూద్దాం. ఒక గిన్నెలోకి ఒక గ్లాసు కందిపప్పు వేసుకుందామండి. అందులోకి మనం కొంచెం వాటర్ పోసుకుని శుభ్రంగా కలుపుకుంటూ కడుక్కోవాలండి. కడిగిన వాటర్ తీసివేయాలి. అందులోకి పప్పు వేసుకున్న గ్లాస్తో 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలండి. అందులో 4-5 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పప్పు బాగా మెత్తగా ఉడకటం కోసం 2 స్పూన్ల వరకు మంచి నూనె కూడా వేసుకోవాలండి. ఇప్పుడు పక్కన పెట్టుకుని ఉంచుకుని మామిడికాయ తీసుకుని తొక్క శుభ్రంగా చెక్కుకున్న తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం గిన్నె స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందామండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని పప్పు పొంగొచ్చే వరకు ఉడకపెట్టుకోవాలండి. పప్పు పొంగిన తర్వాత బాగా స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి. బాగా మంట తగ్గించి పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 20 నిమిషాలు ఉడకపెట్టుకోవాలండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి పెట్టుకున్న తర్వాత పప్పు గరిటెతో చూసుకుంటే బాగా ఉడుకుతుందండి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడగా సాల్టు, కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకుని గరిటె పెట్టుకుని శుభ్రంగా కలుపుకోవాలండి. మామిడికాయ శుభ్రంగా పుల్లగా ఉంటే చింతపండు అవసరం ఉండదండి. మామిడికాయ కొంచెం పులుపు తక్కువగా ఉంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి చూసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు మామిడికాయ పప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోతుందండి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పు గుత్తి పెట్టుకుని మామిడికాయ, పచ్చిమిరపకాయలు, పప్పు బాగా మెత్తగా కలిసే వరకు కలుపుకోవాలండి. పక్కన పెట్టుకుని వేరే ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని తాలింపుకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చితక్కొట్టుకున్న ఎల్లుల్లిపాయ రేకలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రేకలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పులోకి తాలింపు వేసుకోవాలండి. తాలింపు అంతా పప్పులో గరిటె పెట్టుకుని కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలండి. ఈ పప్పు మామిడికాయ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.